phone is deactivated. What? Yesterday only I paid the bill. Then make a call to customer care. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్. మా జాను సెలెక్షన్. దిస్ క్రెడిట్ గోస్ టు హర్. హే కంగ్రాచులేట్ మీ. వై రే? నాకు సత్యంలో జాబ్ వచ్చింది. రియల్లీ? యా డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే ఓకే. నమస్కారం, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం, నా పేరు హరి. నేను నిన్న పైకం చెల్లించి తిని, అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచి తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడల మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జామ్జామ్ భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అంధేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975 సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో షిట్. నమస్కారములు, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ లూస్, చెప్పేది పూర్తిగా అనుకుంటా ఫోన్ కట్ చేసావా? లూజ్ అని పిలవకండి, లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను, అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు? మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరాలు చెప్పగలరా? అందుకే నేను లూస్ అని పిలిచాను. ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా? కరెక్ట్ గానే చెప్పాను. జనవరి 1వ తారీఖు 1975 సంవత్సరం అని. జనవరి 1వ తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులొచ్చిన కోడ్లా కుయటం ఎందుకు? మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. సరి కాదు, బేసి కాదు. మై డేట్ ఆఫ్ బర్త్ January 1st, 1975. చెక్ ద డీటెయిల్స్ అండ్ యాక్టివేట్ మై ఫోన్ ఇమ్మీడియట్లీ. క్షమించండి, సర్వర్ డౌన్ అయింది. మీకు వివరములు తెలియాలంటే 4-5 గంటలు ఆగాలి. నీ అబ్బా బండబూతులు ఇచ్చానంటే ఫోన్లోనే చచ్చిపోతావు. నీ అబ్బా చిచి బూతులు రావట్లేదేంటి? మా అబ్బా బూతులు నడపకుండా పెంచాడు. ఛీ, నీకు సిగ్గుందా? నువ్వు మనిషివా పశువా? కస్టమర్ ఏడుస్తుంటే దొన్నపది మీద వర్షం కురిసినట్టు మాట్లాడతావా? నీ అంతు చూస్తా, నిన్ను కోర్టుకి ఏడుస్తా, నీ మీద కేసేస్తా. వెయ్యండి సార్. వేసుకోమంటావా? ఎంత ధైర్యమే నీకు? నీకు అసలు సిగ్గులేదా? వేస్తాను. నిన్ను, నీ కంపెనీని రోడ్డుకి ఈడుస్తా. దేశంలో కాల్ సెంటర్ లేకుండా చేస్తా. నాలాంటి లూసులకి ఉద్యోగాలు లేకుండా చేస్తా. ఇంకేమైనా ఇతర వివరములు కావాలనా వీరమాచినేని హరికృష్ణ గారు? థాంక్స్. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు మా కాల్ సెంటర్ కు ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మరే ఇతర వివరముల కొరకైనా సంప్రదించండి. 24 గంటలు మీ సేవకై సిద్ధంగా ఉంటాము. What happened, Mr. Hari? I don't like this. Consult a doctor. డోంట్ వరీ హరి, నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. ఈవినింగ్ 6 o'clock ఫోన్ చేస్తాను. నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి. ఓకే, కూల్ మ్యాన్. ఏమండి 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 అమ్మో, ఏమండి ఇది వస్తుందయ్యో. ఏమండి పారిపోయారు? పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఏమండి ఇక్కడ దాక్కున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో, ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత అన్నులు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస. మీరు డామినేట్ చెయ్యాలి. కమాన్ మ్యాన్, కమాన్. నా వల్ల కాదే, ఒళ్ళంతా గుల్ల అయిపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే. మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో, ఇప్పుడు మీ మాటే నేను వినాలండి. కుక్కలా మురగమంటారా? గేదలా అరవమంటారా? పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను. నన్ను క్షమించేవే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. ఇంత గట్టిగా అరిచారటి? వెళ్దామా వద్దా? వెళ్దాం.
నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నా పంట పండింది సార్. నా జన్మ ధన్యం అయిపోయింది సార్. జెమిని ఛానల్లో క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు నాదే సార్. మీ ఇద్దరిని వెతికి పట్టుకోవడానికి డే నైట్ కష్టపడాను సార్. చివరికి దొరికారు. నా కళ ఫలించిపోతుంది. ఏంటో నీ గోల? గోలకా సార్, ఆనంద హేళ. ఆ రోజు రెస్టారెంట్ లో మీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే షూట్ చేశాను కదా, అది మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే మీ ఇద్దరు సంతకాలు కావాలి. భద్రశత్రులైన మీ ఇద్దరు భార్యాభర్తలు అవుతారని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ అలీ, హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు శత్రుల్ని కలిపావు. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, మేడం, ముందు మీరు సంతకం పెట్టేయండి. ప్రతి దానికి నన్ను ఎత్తి పొడుస్తారు. టవల్ అడిగారు, ఇచ్చాను. బాత్రూమ్ లో పడ్డానికి నేనేం కారణం కాదు. ఆ, నువ్వేం కారణం కాదు, తప్పంతా నాదే తల్లి. మేడం, సంతకం. ఇదేంటండి మీ ఆవిడ గారు ఇంత హాట్ గా ఉన్నారు? సంతకం అడిగితే వేలుముద్రలు వేసింది. అవైతే ఏలు ముద్దలు వేసింది, నేనైతే కుమ్మేస్తాను. మళ్ళీ జంట నగరాల్లో కనపడ్డా ఉంటే చంపేస్తాను. స్పీడ్ మేక్ థ్రిల్ బట్ కిల్స్. అతివేగం ప్రమాదకరం. కంట్రోల్ రూమ్. అమ్మయ్య. ఏంటి స్పీడు? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా? సార్, నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్కి లాక్ చేసింది సార్. కావాలంటే చూడండి. ఏమండి, కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చి వాడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే, నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్. మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి, మీ ఆయన సీటు బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో, మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటే ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చి వాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోప్పడుతుంటారా? చెప్పవే, చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అబ్బబ్బే, అదంతా ఏమి లేదండి. ఎప్పుడైనా ఇలా మందు కుచ్చుకున్నప్పుడు మాత్రం తిడతారా? తాగి నడపకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ అఫెన్స్. ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బా, మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు, కారాపు. కారు దిగు. ఎందుకు? దిగినట్టు. కార్ బాగానే ఉంది కదా. నాకు కాలింది. పోలీసు వాళ్ళ ముందు నన్ను హత్య చేసావు. దిగవే, దిగు. పోలీసు వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. దొరితే వెళ్ళినట్టు. ఈ కారే ఒక పంది. పందికి పంది సరిపోయింది. ఏంటే నెడతా ఫేస్ లో విసుగు, నవ్వుతున్నట్టు. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేని ప్రతి మగాడు ఎదవే. ఏమే కాఫీ? ఎంతసేపు అయితే కాఫీ చెప్పి? ఏమే రూపాయి కాఫీ కోసం 1000 రూపాయలు నష్టమా? ఎవడిస్తాడా? మా పుట్టింటికెళ్ళి నేనే తీసుకొచ్చిస్తానండి. నేనంటే నీకు చచ్చేంత భయం అనుకున్నా, కానీ నేను చచ్చేంత భయం అనుకోలేదే. అయ్యో, అవే మాటలండి. లాయర్ మాటలు. చూడు, ఇందాక ఒకటి వచ్చి నన్ను ఎదవా అని తిట్టింది. లోపల నుంచి నువ్వు వినే ఉంటావు. ఎవతండి అది? జుట్టు పట్టుకుని వాళ్ళకి పీకపోయారా? ఆపు. లోపల నీకు కూడా అదే ఫీలింగ్ కదా, చెప్పుకో. ఆ ఫీలింగ్ అలాగే కంటిన్యూ చేయి. ఎప్పుడు ఈ ఎదవ దగ్గర ఎదవే సలేకు. తెలిసిందా? బొర్రోపటం కాదు, చెప్పేది విను. హరికి ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వస్తున్నాడు. ఇల్లు దొరికే వరకు మన ఇంట్లోనే ఉంటాడు. వాడికి ఏ లోటు రాకుండా చూడాలి. అప్పుడప్పుడు మాట్లాడచ్చు. అలాగేనండి. చల్లారిపోయింది, నువ్వు తాగి. పర్వాలేదు, కంట్రోల్లోనే ఉంది. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా, దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం.
పోలీస్ స్టేషన్? భర్తను కడదీర్చిన భార్య ఆ? దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఆ? ఏంటండి ఇదంతా? అభినందన అప్రిషియేషన్. మగవాళ్ళ కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాలి పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవ్? ఏం ఆ? పిలిచావా? ఆ, పిలిచారా అండి? అబ్బే ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఆ, ఇదేంటిది? నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? వీఆర్ ఆల్వేస్ రెడీ. ఐఎమ్ ఆల్సో ఆల్వేస్. కమ్ ఆన్, లెట్స్ గో యా. Let's go. అరే కూల్ మ్యాన్. ఐఎమ్ వెరీ హాట్ మ్యాన్. అనండి. మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టడం కరకరా నవ్వులు మింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏమన్నదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి? సార్ అన్ని టెస్టులు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గాయ్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవ్రీబడి నోస్ దట్. ఓకే లెట్స్ మూవ్ సార్. Yeah, move, yeah. సార్ పదండి సార్. Come on, నా yeah. బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరైనా సార్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు, వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ మరి రండి. అమ్మో హ్యాండా? ఇదేంటి సార్ పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది? మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషనే. ఏమైనా షుగరు బీపీ ఏంటండి ఇది? ఎంటెక్ చదివాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను. నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నాకు మనసు ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా? సంతలో పశువులాగా, చందన ప్రదర్శనలో చీరలాగా మెడలో ఒక ట్యాగ్ వేసి నమ్మేస్తారా? తప్పదండి. దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నాం. అందుకే 100 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మనకి చాయిస్ లేదు. వీళ్ళలో ఎవరికైనా మీరు నచ్చితే అది మీ అదృష్టం, లేదంటే మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే. నేను నచ్చకపోవడం ఏంటంటే పడిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు బాత్రూమ్ కి ఏమైనా వెళ్ళొస్తారా? ఎందుకండి? ఒక్కసారి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక గంట అయినా పట్టచ్చు, 10 గంటలైనా పట్టచ్చు. అవసరం లేదు. అయితే ఎక్కండి. 2 days అయినా అలాగే ఉంటా. కాస్త రేట్ ఎక్కువైనా ఈ ఐటమ్ చాలా బాగుందే. ఏం బాగుంది?
చప్పిడి ముక్కు సన్నాసి మొహం. ఏ కొత్త ఐటమ్ వచ్చింది వాడిని చూద్దాం పదండి. ఏయ్ చూడవే, రేట్ 5 lakhs, సాలరీ 50,000, మాదాపూర్ లో ఫ్లాట్, పైగా అమెరికాలో జాబ్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో. ఏ ముందు మైనస్ చూడవే. ఏ చూడు, బీపీ ఎక్కువే, హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్, కిడ్నీలో స్టోన్స్, బాడీ ఫిట్నెస్ అస్సలే లేదు. 1 lakh అయితే ఓకే. ఇంత రేటు పెట్టి కొన్నాక ఏమన్నా అయితే గ్యారంటీ ఉందా సార్? 5 years వారంటీ ఉందండి. ఈ లోపు బాడీలో తేడా వచ్చినా బ్రెయిన్ లో తేడా వచ్చినా రిపేర్ చేస్తాం. కట్టుకున్న వెంటనే పుట్టుకోమంటే గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మగుని రీప్లేస్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. సరే ఒకసారి ట్రైలే ఇచ్చా. 2-3 సార్లు ట్రై చేయండి. ఎలా ఉంది? నాకు మ్యాచ్ అవుతుందా? ఛీ, అస్సలు బాలేదు. ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం పదండి. ఎక్కండి. ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ ఏ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలుముద్ర వేయండి. ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలి ముద్రేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తున్నా. బిజినెస్ చేస్తున్నా. హే, ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకు వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28. పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే, అయ్యో అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను గానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్, యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్ట్లు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యు నో. ఆ మొక్క మేం చెప్పాలి. ఓకే, కమ్ ఆన్, టెస్ట్లు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్ అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్, మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యి బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలి లేదా కొట్టి చెప్పాలి? అమెరికా నుంచి వచ్చాను. నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నాను. ఒక్క తినాలి. అలా అలా ఇదా, దా, నన్ను చూసుకోండి. రండి. దా, 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 దా. ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు? మీరు ఈ రంగుల రాట్నం ఎక్కి 4 నెలలు అయింది. ఇప్పుడు కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు. వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంక పెళ్లిగానట్టే. అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను. అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. తర్వాత కన్యాశుల్కమే. ఏంటి 4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది? ఇలా హోల్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు. ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం. రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది. కావాలంటే అలా చూడండి, ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము. చూశాను, కానీ ఏ ఒక్కరూ నచ్చలేదు, మీరు తప్ప. మేడం, అవును,
మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. పిచ్చ పిచ్చగా నచ్చడానికి ఈడులో ఉన్న పిచ్చేంటి? ఆడదాన్ని ఆట బొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆట బొమ్మను చేసిన మగాడితను. అందుకే ఇతనంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ. తొక్కేం కాదు. అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు. ఆ, ప్లీజ్. అబ్బోయ్, అదిగో మా ఆవిడ వచ్చింది. నన్ను వదిలే, మనకి దండం పెడతాను. Please. అమ్మో. ఆడికి ఆ లావిడంటే చిచ్చి. నన్ను ట్రై చేద్దా. దా, come on. You bloody old stock. చిచి. తిప్పురా, తిప్పు. ఇదేవా? ఎవతన్నా రండి. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఆ? ఆ? ఏయ్, ఏయ్, అంకుల్ ఏంటిది? ఏంటిది ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ ఏంటి? అంకుల్, ఆ. అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్. ఆ. వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి నేను కూడా హైటెక్. మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నేను హైటెక్ కాలి అంతే కదా. ఆ. ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్, హైటెక్ తనంటున్నాడు, కొంపతీసి కొంపెక్కాడు కదా. ఆ? హైటెక్ అనా? బాగా హైటెక్ వేశారు. అంకుల్ ఏంటిది? కోకోనట్స్. మీరు హైటెక్ తే సరిపోదు అంకుల్, ఆ? పద్ధతులు కూడా హైటెక్ కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. దాని బాబా ఎవరు? హుస్ దట్ ఫాదర్? అంకుల్, మ్. ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. ఒరే నువ్వు వెళ్ళి సర్ది పెట్టలో పెట్టు. అటగనయ్యా. సర్ది పెట్టా? సర్ది పెట్టంటే ఫ్రిడ్జ్. సర్ది పెట్టంటే ఫ్రిడ్జా? నమస్తే సార్, రండి. ఆ, ఏవే కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు ఇదయ్యాడు. సార్ బ్రోకర్ అనకండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా, డిక్షనరీ చూడు. కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారంతే. నీకు బాగా సూట్ అవుద్ది. దా. ఆ, సార్ కాళ్ళు కడుక్కోండి. ఉమ్. చిచి, పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు, పెళ్ళం కేకగానే తోక ఊపుకుంటే రేయ్ మగాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. సాయంత్రం మీతో గడపాలను. హ? నేను కదా సార్, ఆవిడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. వన్ బ్లాక్ కాఫీ ప్లీజ్. ఫస్ట్ యూ టేక్ దిస్ వైట్ పేపర్. మీ డ్రెస్ చాలా బాగుంది. ఈ సాయంత్రం మీతో గడపాలనుంది. నేను కదండి, ఆయన. ఎవరో అమ్మాయి డైరెక్ట్ గా ఇన్వైట్ చేసింది. ఏం చేయను? నీకు ఇష్టమైతే వెళ్ళు, కాకపోతే హెల్మెట్ తప్పకుండా వాడు. హ? చిచి, అదా టైపా? నేనల్లో. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఎవడేవాడు? చొక్కా పుచ్చుకుని ఆ చెంప ఈ చెంప వాయించేసే. వాయించేస్తాను. ఇప్పుడు చూడు, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, రేపు రాజా కొట్టురాణి, చాలా పవర్ఫుల్ యాక్షన్ చిత్రం. ఏయ్, 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 ఏంటిది? పబ్లిక్ గా స్లిప్ రాసి పంపిస్తావా యూ స్కౌంటర్? నోరు జారావంటే కాళ్ళు జారుతావు. నువ్వు నాకు స్లిప్ రాసి రివర్స్ గేర్ ఏంటి? యూ, నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొఖం అన్నావు అంటే మొహం పచ్చడైపోతుంది. ఉడత మొఖం. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడుతుందా? ఇలాంటి అడ్డగడ్డలు రానిచ్చా మాలంటాను పడేయడానికా? రేయ్, అడ్డగడ్డ అంటే అడ్డంగా నరికేస్తా. ఏయ్. నీ అంత తేలుస్తా. ఏయ్, అంత మాట అంటావా? నీ అబ్బ నీ అబ్బ నా అబ్బని తిట్టుకోవాలి. బూతులు నేర్పుకున్నా పెంచడం. ఉసై, నిన్ను ఎవడైతే కట్టుకుంటారో ఫస్ట్ నేను జరగక ముందే ఊరేసుకుని చేస్తానే. ఒరేయ్, నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళ పక్కింటోడితో లేచిపోతుందిరా. అయ్యో క్యాసెట్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఆగండి. ఇంత సూపర్ కొత్త అనుకోలేదు సార్. ఒక 5 నిమిషాలు ఆగండి, క్యాసెట్ చేంజ్ చేస్తారు. అదిగో కెమెరా. అయ్యో కర్మ. అయిపోయిందా?